అంతరిక్షంలో ప్రయాణించే గుర్తు తెలియని వింత వస్తువులైన యూఎఫ్ఓలపై దశాబ్దాలుగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల అమెరికా రక్షణ శాఖ తన వెబ్సైట్లో విడుదల చేసిన కొన్ని వీడియో ఫుటేజీలు గ్రహాంతర వాసులపై ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీశాయి. ఈ అంశంపై నిపుణుల అభిప్రాయాలను ఈ కథనంలో చూద్దాం. అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన యూఎఫ్ఓ గాల్లో వేగంగా దూసుకెళ్లడం, వింతగా మలుపులు తిరగడం వంటి విజువల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తున్నాయి. అమెరికా రక్షణ శాఖ మే నెలలో తమ అధికారిక వెబ్సైట్ ద్వారా కొన్ని కీలకమైన యూఎఫ్ఓ ఫైళ్లు, వీడియోలను బహిర్గతం చేసింది. ఎలాంటి స్పష్టమైన వివరణ లేకుండా విడుదల చేసిన ఈ వీడియోల్లో ఒక గుర్తు తెలియని వస్తువు అత్యంత వేగంగా గాల్లో ప్రయాణిస్తూ భౌతిక శాస్త్ర నియమాలకు అందని రీతిలో విన్యాసాలు చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ ప్రియులు, పరిశోధకులు ఈ రహస్యాన్ని ఛేదించే పనిలో పడ్డారు. అమెరికాలో రైస్ యూనివర్సిటీకి చెందిన మతాల చరిత్ర పరిశోధకుడు ప్రొఫెసర్ జెఫ్రీ క్రిపాల్ వాదన ప్రకారం యూఎఫ్ఓల గురించి ప్రపంచంలో 2 రకాల వాదనలు ఉన్నాయి. 1945లో హీరోషిమా, నాగసాకీలపై అణుబాంబు దాడుల తర్వాత ప్రచన్న యుద్ధం నడుస్తున్న సమయంలో శత్రు దేశాలు మనపై దాడి చేయవచ్చనే భయం నుంచే ఈ ఏలియన్స్, ఫ్లయింగ్ సాసర్స్ అనే ఆధునిక కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే మరో వర్గం పరిశోధకులు మాత్రం ఇవి ఇప్పటివి కావని, వేల సంవత్సరాల క్రితం నుంచే మానవ చరిత్రలో దైవిక లేదా ఆధ్యాత్మిక శక్తుల రూపంలో వీటి ప్రస్తావన ఉందని నమ్ముతున్నారు. సైన్స్, మత విశ్వాసాల మధ్య నలుగుతున్న ఈ యూఎఫ్ఓల మిస్టరీ పెంటగాన్ తాజా వీడియోలతో మరింత ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కేవలం కల్పిత కథలుగా భావించిన ఈ అంశంపై రాబోయే రోజుల్లో శాస్త్రవేత్తలు ఎలాంటి నిజాలు వెలికితీస్తారో చూడాలి.